ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇది ఒరిజినల్ 'ప్రభాసే' అంటారా? లేకపోతే ఇది కూడా మూవీ టీమ్ పుష్ చేసిన రిలీజ్ కంటెంట్‌తో బిల్డ్ అయిన నా ఎక్స్‌పెక్టేషన్స్‌ని థియేటర్‌కెళ్ళగానే గేట్ దగ్గర షూస్‌లా రిమూవ్ చేసి బయట పెట్టా. అయినా సరే ఎక్కలేదు. నేనెవడిని సార్ చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఒక టికెట్ కొనుక్కొని సినిమా చూడ్డానికొచ్చినోడిని అంతే కదా! సేమ్ ఇలాంటి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కుప్పలు తిప్పలుంటాయి ఆ సినిమాలో. నా ముందు ఎవరైనా క్రింజ్ అంటే నేను యూజువల్లీ యాంటీ క్రింజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ ఇలా రియాక్ట్ అవుతా. అలాంటిది ఇందులో డైలాగులకి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయినా నా పిచ్చి గాని ఆరెంజ్ సినిమాలో బత్తాయి జ్యూస్ ఎలా చేయాలో చెప్తారా? ఇంకొంచెం ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే రేస్‌లో పడిపోయే 5 లిస్ట్‌లో మిమ్మల్ని యాడ్ చేత్తా. ఇది పేరా? ఇదే పేరా? టు బి హానెస్ట్ సినిమా యావరేజ్ బ్రో. సినిమా టైటిల్ బైకర్ కాబట్టి ఇదొక రేసర్‌కి సంబంధించిన స్టోరీ. మ్యూజిక్ బాగా కొట్టారు అండ్ ఎవ్రీ సింగిల్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రాబ్లమ్ ఏంటి అంటే స్టోరీలో ప్లాట్ పాయింట్స్ కన్నా ప్లాట్ అపార్ట్మెంట్స్ ఎక్కువ కట్టేశారు. నాన్న ఎమోషన్ అంటారు, కొడుకు ఎమోషన్ అంటారు, వైఫ్ సెంటిమెంట్ అంటారు, బయట దేశాల్లో ఇండియా మీద ఉండే చిన్న చూపు అంటారు. ఇవన్నిటితో పాటు ఒక స్పోర్ట్స్‌మన్‌షిప్ చూపించారు. విచ్ ఈస్ నైస్. బట్ నేను చెప్పిన మిగిలినవన్నీ మాత్రం ఇది రేసింగ్ సినిమా కాబట్టి ఎవరొద్దన్నా నేను ఎఫ్1తోనే కంపేర్ చేస్తా. ఎఫ్1లో క్యారెక్టర్స్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా స్ట్రాటజీస్ చూపిస్తారు. డిఫరెంట్ అప్రోచ్ కనబడుతుంది. కానీ ఆ మూవీ గోల్ అనేది క్లియర్‌గా ఉంటుంది. విచ్ ఈస్ విన్నింగ్ ద రేస్. ఇందులో ఏం చెప్దాం అనుకున్నారనేది అర్థం కాదు. మీ మెయిన్ పాయింట్ ఏంటి బాస్? విన్నింగ్ ద రేసా? విన్నింగ్ ఫాదర్స్ లాస్ట్ రెస్పెక్టా? విన్నింగ్ సన్స్ బాండా? రిడెంప్షన్ టు ఎ ఫెయిల్డ్ రేసరా? లేదా ప్రభాస్ గారిని బైక్ ఎక్కించాలనా? ఎందుకంటే మల్టిపుల్ యాంగిల్స్‌ని చూపించారు. దానివల్ల ఎమోషన్‌కి సెట్ కాని ఆర్టిఫిషియల్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఇందులో రేస్ స్టార్ట్ అయిందని మీకు ఎలా తెలుస్తదో తెలుసా? రేస్ స్టార్ట్ అవ్వగానే ఒక 5 పడిపోతారు ముందు కింద. నేను ఎక్స్‌పెక్ట్‌ని కాదు కానీ చిన్నప్పటి నుంచి ఓ మాదిరి మోటో జీపీ రేసెస్ చూసేవాడిని 10 స్పోర్ట్స్‌లో. ఎంత లోకల్ రేస్ అయినా మరీ అమెట్యూర్స్ రారు కదా బ్రో! బైక్స్ ఏసుకొని ఫస్ట్ రౌండ్‌లోనే జారిపోయి పడిపోతే ఎలా? ఏదో హీరోకి ఒక మంచి ఎమోషన్ కావాలి, ఎలివేషన్ కావాలి, హైప్ కావాలి, ఆ పొగ కావాలి అన్నట్టు పడేసినట్టుంది బేసిక్‌గా. ఈ స్పోర్ట్‌కి అంత గుర్తింపు రాలేదు అన్న పాయింట్ ఏదైతే వీళ్ళు చెప్దాం అనుకుంటున్నారో అదే పాయింట్‌ని వెంటనే కాంట్రాడిక్ట్ చేస్తారు. కిరాతకం ఏంటంటే క్లైమాక్స్ ఏం జరుగుతుంది అనే ఇంటెన్సిటీ కన్నా ఆ కామెంటరీ ఇప్పుడు ఎత్తర్రా బాబు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ కామెంటరీ అతను చదువుతాడు. రేస్ కోసం ఏది చెప్పడు. ఓన్లీ హీరో కోసం చెప్తాడు. వికాస్ నారాయణ్ జంప్‌డ్, వికాస్ నారాయణ్ స్కిడ్డెడ్, వికాస్ నారాయణ్ బ్లింక్‌డ్, వికాస్ నారాయణ్ బ్రీత్‌డ్. సీరియస్ బ్రో. వికాస్ నారాయణ్ కళ్ళలో చూడొచ్చు ఆ ఆనందాన్ని ఏదో చెప్తాడు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఫిల్మ్ మేకింగ్‌లో షో డోంట్ టెల్ అంటారు. ఇందులో ఏంటంటే ఎలాగో షోయింగ్ కదా! ఇంక లైట్‌గా టెల్లింగ్ కూడా ఇచ్చేద్దాం. ఎందుకంటే జనాలకి అర్థం కాదు అన్నట్టు వన్ లైన్ డైలాగుల్లో చెప్పించేశారు బ్రో. ఎందుకంటే ఒక్క రేస్ విన్ అయిన రేసర్‌ని అట్‌లీస్ట్ మనకు చూపించినంత వరకు చాంపియన్, లయన్ హార్ట్, ఐరన్ హార్ట్ అనేది నాకైతే నాకిది న్యాయం అనిపించటంలే. హీరోయిన్ అయ్యో సార్! మాళవిక నాయర్ యూజువల్లీ బాగా యాక్ట్ చేస్తారండి. కానీ ఇందులో మాత్రం ఇంట్రో నుండి నేను సెట్‌లో ఉన్నాను, యాక్టింగ్ కూడా చేస్తున్నాను అని గుర్తు చేసుకున్నట్టు యాక్ట్ చేశారేంటో. కంప్లీట్‌లీ ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది బ్రో. సర్వ అండ్ మాళవిక మధ్య బాండ్ అయితే. కరెక్ట్‌గా క్యారెక్టర్‌కి న్యాయం చేసింది మాత్రం అది సర్వ గారు, అతుల్ కుల్కర్ణి అండ్ డాక్టర్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు మాత్రం ఓన్ చేసుకున్నారు. ఎవరు ఆర్టిఫిషియల్‌గా ఉన్నా, సీన్ ఎంత ఆర్టిఫిషియల్‌గా ఉన్నా ఆయన ఎమోషన్ మాత్రం చాలా నేచురల్‌గా కనబడింది. క్యారెక్టర్‌కి తగినట్టు. ఫైనల్‌గా ఫస్ట్ half is a difference between the villain to and heroism and family, both families combined movie. బట్ ఇంట్రెస్టింగ్‌లీ సెకండ్ హాఫ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. కొన్ని ఫోర్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. అదే మన బార్బెల్ అంకుల్ అంటాడు కదా పిర్రగిల్లుడని. ఆ ఎమోషన్స్ ఒక్కటి పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. సో మీరు రేసింగ్ సినిమా అని కాకుండా అక్కడక్కడ అలా డైలాగ్స్ ఉంటాయి. అవి కూడా భరించగలను అనుకుంటే ఇట్స్ వాచబుల్ మూవీ. అంతే ఇంకుంటా. ఇట్లు మీ ఇడ్లీ లంజయ్య.